లేట్ అయిపోయింది మామ. ఈరోజు 6 ఉండాల్సింది కరెక్ట్గా, లేట్ అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ నేను కాకినాడ వెళ్తున్నా. అక్కడ రీచ్ అయినాక మళ్ళీ కంటిన్యూ చేస్తాను. బాయ్. హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ నేను ప్రజెంట్ ఇక్కడ విజయవాడ స్టేషన్ లో ఉన్నా. ఇది మన రాజమండ్రి సామర్లకోట కాకినాడ ఆదిత్య యూనివర్సిటీకి వెళ్తున్నా. అక్కడ మా తమ్ముడి కోసం వెళ్తున్నా. ఆదిత్య యూనివర్సిటీలో కలర్స్ అనే ఒక ఫెస్టివల్ పెట్టారు. సో అది 5 years కి ఒకసారి పెడతారంట. సో ఐ వాంట్ టు ఒకసారి ఎప్పుడైనా వెళ్ళాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, కానీ కుదరలేదు. ఈసారైనా ఈ రోజు వెళ్ళాలి. ఎలాగలా పట్టుబట్టి వచ్చేసా. సో ఆదిత్య యూనివర్సిటీకి వెళ్ళాలి. ట్రైన్ కోసం ఎన్ని కష్టాలు పడ్డారనుకున్నారు. అసలు ఏం జరిగిందంటే అన్నా, ఇక్కడ ఫస్ట్ 9 కి వచ్చి టికెట్ తీసుకుంటే ఆ టికెట్ మీద ఏం రాస్తుందో ఒక ముక్క అర్థం కాల నాకు. ఎవరినైనా అడిగితే ఎంక్వైరీకి వెళ్ళమంటారు. ఎంక్వైరీ ఎక్కడుందా అని ఎవరినైనా అడిగితే అది కూడా తెలియదు అంటారు. సర్లే ఏదో మేనేజ్ చేసుకుందామని ఏదో ఫోన్ లో ట్రైన్లు కొట్టుకుంటే అవి కూడా సరిగ్గా రావట్లా. నెట్ హ్యాండ్ ఇచ్చింది. సరే నెక్స్ట్ ఎలాగోలా కంప్లీట్ చేద్దాం, ఎలాగోలా ఏదో ట్రైన్ పట్టుకుందాం అంటే తడిసి మోపిడి అయిపోయింది. ఈపి మొత్తం తిరిగి 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 9-10 వైజాగ్ టు విశాఖపట్నం అంట ట్రైన్ పేరు. ఫైనల్ గా అదైతే వచ్చిందంట. సో అదైనా ఎక్స్ప్లోర్ చేద్దాం. అదైనా అక్కడికైనా వెళ్దాము. బుర్ర లేదు ఇక్కడ. ఎక్కడో ట్రైన్ ఎక్కడ వచ్చింది, ఎక్కడ వెళ్ళిపోద్ది అని. ఫైనల్ గా ఎలా ఫలక్నామా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ 7 అంట. నాకేం అర్థం కావట్లా ఇక్కడ. ఇంత అయోమయంగా ఉంది. ఇప్పుడు వచ్చింది ట్రైన్, మళ్ళీ అదే ఉండిద్దో వెళ్ళిపోయిందో కూడా తెలీదు. సరే ట్రైన్ ఎక్కి క్యాచ్ చేసి నాకు మళ్ళీ బ్లాగ్ లో కలుద్దాం. బాయ్. ఒక జనరల్ బోగిలో వెళ్లే వాళ్ళకి తెలుసు మా బాధలు. ఇక్కడ నేర్చుకుంటే ఎక్కడైనా బతకొచ్చు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మేనేజ్ మీ అమ్మ దొడ్లో బ్రో. దొడ్లో కూడా చూడు. కొట్టుకోండి. అమ్మ ఏం ఫీల్ ఉన్నది మామయ్య. ब्लॉग यार. हाय बोलो. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. హీరో ఎర్రి పుష్పం చేసా రాజమండ్రి వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్ చెప్పండి. ఇంకా రాజమండ్రి రావంగి శక్తిమాన్ రాజమండ్రి వెళ్ళిపోయింది రా పుష్ప. రాజమండ్రి వెళ్ళిపోయింది. అరే రాజమండ్రి చలగా యార్. అరే కబూర్ గయా భాయ్. ఎక్స్ప్రెషన్ చూడండి ఆడిది. రాజమండ్రి అభి చలగయా. రాజమండ్రి వెళ్ళిందా లేదా? కబూర్ గయా భాయ్. కొవ్వూరుని బువ్వూరు గయా రాజమండ్రి గయా. ఓకే భాయ్. ఆ బ్రోది ఫోన్ పోయింది పాపం. చాలా ఎత్కాం గానీ అక్కడ కనిపించలేదు. ఇటు దొబ్బేసాడేమో. ముందు అందరినీ చెక్ చేసాం. వీళ్ళందరినీ ఇంత మందితో ఒక జనరల్ బోగిలో ట్రావెల్ చేసేటప్పుడు నిజంగా లైఫ్ అంటే ఏంటో తెలిసి వచ్చింది. ఇక్కడికి రండి. అందరికి తెలియకుండా సైలెంట్ తోసుకుని వెళ్ళిపోయాడు. ట్యాప్ ఓపెన్ చేశాడు. చేస్తున్నాడు భయ సైలెంట్ గా ట్రైన్ లో. అనదర్ బ్లాగ్ మధ్యలో చెప్పాల్సి వస్తుంది. అనదర్ బ్లాగ్ అని. ఎందుకంటే ఈరోజు సడన్ గా ఇంట్లో నుంచి ప్లాన్ అంటే మా తమ్ముడు కాలేజ్ లో ఫెస్ట్ ఉంది ఈరోజు అంటే యాక్చువల్ గా ఆదిత్య యూనివర్సిటీలో కలర్స్ అని ఒక 5 years 6 years కి ఒకసారి పెడతారు. అయితే నేను 9, 10, 11 ఈ 3 days లో 9 పోయింది, 10 కూడా పోయినట్టే.
నైట్ 9:30కి ఎక్కితే ట్రైన్ ప్రజెంట్ ఇప్పుడు 1 అయింది, 12:30 అయింది. ఇప్పుడు జస్ట్ ఇప్పుడే ల్యాండ్ అయింది. ఇంత కంగారు ట్రైన్, నాకు ఎగ్జాక్ట్గా ట్రైన్ 7:30 ట్రైన్ ఉండే గాయస్. ఏమైందంటే ట్రైన్ మిస్ అయిపోయింది బై మిస్టేక్లీ. దానికోసం ఎంత ట్రై చేసినా చాలా ట్రై చేసా కానీ దొరకలా. ఆ టికెట్ ఇచ్చాడు, చూపిస్తాడు. దీనమ్మ అసలు ఏమైనా అర్థమవుతుందా మావా? దాంట్లో యూటీఆర్ నంబర్ కానీ ఏమైనా కొంచెం కాకపోతే కొంచెం కూడా అర్థం కావట్లా. ఫైనల్లీ ఏదైతేనే ప్రెసెంట్ అయితే వచ్చేసా. నరకం జనరల్ లో మామూలు కాదు. లైఫ్ లో ఎక్కడైనా బతికేయచ్చు అనుకున్నా అక్కడ, అది కానీ జర్నీ కంటిన్యూ చేస్తే ఇప్పుడు అర్థమైంది. సో ఇప్పుడే ల్యాండ్ అయ్యా స్టేషన్ కి. ఏదైతే అదైంది మామ, ఫుల్ ఎంటర్టైన్మెంట్ లాగా. కానీ నిజంగా ఇలాంటి జర్నీ చేసేటప్పుడు కొత్త కొత్త ఫ్రెండ్స్ దొరుకుతారు, కొత్త కొత్త మూమెంట్స్, లైఫ్ చూడడానికి సూపర్ అనిపించింది. ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ లైఫ్ లో ఇలాంటివి ఉండాలి నాకు చెప్తే. ఎందుకంటే డబ్బులు అందరికీ ఉంటాయి, ఉండి కూడా ఇలా జనరల్ గా వెళ్తారు చూడండి, వేరే నెక్స్ట్ లెవెల్. కొత్త కొత్త మంది పరిచయం అవుతారు, కొత్త కొత్త ఎలా ట్రావెల్. హలో మామా, వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్. నైట్ చాలా స్ట్రగుల్స్ తర్వాత ల్యాండ్ అయిపోయా కాకినాడలో ఆదిత్య యూనివర్సిటీ దగ్గర. మా తమ్ముడి దగ్గరికి ల్యాండ్ అయిపోయా సేఫ్గా. నైట్ నిన్న 1:30కి ల్యాండ్ అయ్యి రీచ్ అయ్యి ఇప్పుడు ప్రెజెంట్ అయితే బంక్ సిఎన్జి కోసం వచ్చాము. ఇప్పుడు ఈరోజు ప్లాన్ ఏంటంటే ఆదిత్య యూనివర్సిటీలో ఒకవేళ కుదిరితే వీడియోస్ కుదిరితే మీకు ఎలా జరిగిద్దో కలర్స్ అనేది చూపిస్తా, బ్లాగ్లో పెట్టడానికి ట్రై చేస్తా. సౌండ్ డిస్టర్బెన్స్ వచ్చింది, ఓకే అంటే కామెంట్ చేయండి. పర్లేదు, ఎలా ఉందో వీడియో పెట్టినాక మాకు తెలియదుగా ఎలా ఉంటుందో. సో ఈవినింగ్ మళ్ళీ రేపు మధ్యాహ్నం లోపు మేము రిటర్న్ అయిపోవాలి. 1కి ట్రైన్ ఉంది మాకు, రిటర్న్ ట్రైన్. కార్ కూడా మా తమ్ముడిది కదా భయ్యాని, రిటర్న్ ఇచ్చేయాలి ఇప్పుడు. సో మళ్ళీ కలుద్దాం కాలేజ్లో. బాయ్. మా తమ్ముడు గాడు ఒక 5,000 ఉంటే తీసుకుని రా అన్నయ్య, మనకి కార్ తీసుకొని జిల్లేద్దాం, అక్కడ తిరుగుదాం కాకినాడలో అన్నాడు. నేను రాకముందే వేరే వాళ్ళ దగ్గర డబ్బులు లైన్ చేసేసి తిరిగేసి మొత్తం వైబ్ అయిపోయినాక ఇప్పుడు కార్ ఇవ్వడానికి ఫుల్ చేపిస్తున్నాడు ట్యాంక్ మళ్ళీ. ఇంత మోసము. నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు మళ్ళీ, కార్ తెచ్చాగానే డబ్బులు తక్కువైనాయి, ఆ మనీ ఇచ్చే నాకు అని. ఎక్కడ పుడతారో తెలియదు ఇలాంటి వాళ్ళు. సత్యరెడ్డి నరికేయాలని ఒక్కొక్కరిని. నిన్న నైట్ జర్నీ చాలా భయంకరంగా జరిగింది. ముక్కులు మామూలుగా బ్లాక్ అవ్వలేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా ఖాళీ లేదు, స్పేస్ లేకుండా ఫుల్ జామ్ అయిపోయింది. మళ్ళీ పొద్దున్నే కొంచెం కాఫీ తాగి ఫ్రెష్ అప్ అయ్యాం కానీ కొంచెం రిలాక్స్ అయింది. అలా ఇలా పెద్దాపురం దగ్గర ఫుల్ చేయించుకోవడానికి వచ్చాం ట్యాంక్. మళ్ళీ ఎట్టిగా ఫుల్ అయినాక ఇప్పుడు ఇచ్చేయాలి. ఈరోజు ఆదిత్యలో కలర్స్ ఉన్నాయి కాబట్టి. ఎంత కొట్టించాడు? 2,000 కొట్టించాడు బ్రో. జలుబు కూడా బేవచ్చంగా వచ్చేసింది మామ. రిజర్వేషన్ చేయకుండా జనరల్ వెళ్ళినందుకో ఏమో తెలీదు కానీ చాలా టైర్డ్ అయిపోయింది. ఫైనల్ గా ఏదైతే అవ్వకూడదు అనుకున్నానో అదే అయింది. కష్టపడి ఎలాగోలా స్టెప్పిన్ పేలిపోతే మార్చి లోనున్న స్టెప్పిన్ వేసాం అనమాట. మళ్ళీ దాన్ని ఎలా వీళ్ళు చేపించడానికి వచ్చాము ఇక్కడికి. కాలే మంది కాదు, ఎలాగైనా రిటర్న్ ఇవ్వాలి కదా, ఎలా ఇచ్చారో అలా ఇవ్వాలి కదా. సో ఎలాగోలా చేయించుకొని ఇక్కడ నుంచి తొందరగా స్టార్ట్ అయిపోవాలి. నాకు ఆకలేస్తుంది భయ్యా. మీకేమైనా కనిపిస్తున్నాయా దూరంగా? ఎస్. ఇదేంటో కానీ మామ, నాకు 2024లో బాగా రాసి పెట్టేశారు. ఏ ట్రిప్కి వెళ్ళినా ఇడు, ఎక్కడికి వెళ్ళినా, ఏ రైడ్కి వెళ్ళినా మొత్తం సర్వనాశనం అవ్వాలని రాసి పెట్టేశారు. రావుకాలంలో పుట్టుంటారా నేను? నీ దరిద్రం అది. అందుకే మన పక్క కుక్క మిస్ కూడా వస్తలేదు.
అందుకే మన టీం పేరు దాన్ని ఎవరు ఆపలేరుగా. సో ఫేస్ చేయాలి అన్ని తప్పు. దాని తర్వాత ఒకసారి దినమ్మ పోయి కారు తీసుకొస్తే దానికి బొక్కపడుడు ఏంటమ్మయ్యా, ఎంతలా బొక్కపడింది అనుకున్నా. ఇయాలటికి మొన్న అయితే రేపటికి నిన్న ఒక్క బోర్లైంది. ఇదిగో ఇదేం శని పట్టిందన్నా. బాగా వాడాం కానీ కార్ని ఒక ఫుల్ ట్యాంక్ యూస్ చేసాం దీన్ని, సిఎన్జిని. సిఎన్జి వల్ల ప్లస్సే మాకు, బికాజ్ ఎందుకంటే 25 కిలోమీటర్స్ వస్తుంది సిఎన్జి. అదే ఒక కార్ మైలేజ్ అయితే ఒక 15 బిలోని, ఇంకా ఎక్కువ ఇవ్వట్లేదు. పొద్దున్నే ఇది సూపర్ ఉంది మామ ఇక్కడ కాకినాడలో. మామ టిఫిన్కి ఆకలికి ఓర్చుకోలేక ఇక్కడ దగ్గరలో ఒక షాప్ కనిపించింది నాకు. కానీ నిజంగా చెప్తున్నా 5 స్టార్ హోటల్ రేటింగ్ ఇవ్వచ్చు. నాకు క్రేజీ అనిపించి 5 స్టార్ నిజంగా రేట్ ఇవ్వచ్చు, ఎందుకంటే టిఫిన్ అంత క్వాంటిటీగా ఉంది. అన్న మీ పేరేంటన్నా? జలాల్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఇక్కడ? 12 సంవత్సరాలు. బాగుందన్న మీ టిఫిన్. ఇంకా మా కాలేజ్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆదిత్య యూనివర్సిటీ, వాళ్ళకి కూడా చెప్తున్నా ఇక్కడ సూపర్ ఉందని. ఓకే అన్న, బాయ్. కంపల్సరీగా ఇటు నుంచి ఎవరైనా మన స్టూడెంట్స్ వచ్చి తిని వెళ్ళు అనట్లేదు మామ. జస్ట్ ఎప్పుడైనా సరే నువ్వు ఇటు వస్తే, అంటే ఇటు మీద ఇది పెద్దపురం బైపాస్ సెంటర్ అంట. ఎప్పుడైనా ఇటు వచ్చినప్పుడు నేను డిమాండ్ చేయట్లేదు, వచ్చినప్పుడు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు ట్రై చేయి ఒకసారి టిఫిన్, అట్లీస్ట్ ఎలా ఉంటుందని. సూపర్ ఉంది మామ నిజంగా. క్వాంటిటీ 40 రూపీస్కి 8 బజ్జీలు ఇచ్చారు మామ. మైండ్ పోయింది అసలు నాకు. ఏమైనా ఉందా, అది కూడా సూపర్ ఉంది మామ. అసలు బజ్జీ ఎలా ఉంటాయి, రబ్బర్ ముక్కల్లా ఉంటాయి బయట. ఇక్కడ నిజంగానే చాలా క్వాలిటీగా ఉన్నాయి మామ. అంటే ఇప్పుడు నాకు తినడానికి కడుపు నిండా సరిపోయింది మామ. ఎంతలా అంటే మధ్యాహ్నం ఆకలి కూడా అంతలా నిండిపోయింది. కార్ రెడీ అయిపోయింది మామ. ఎలా ఈ సైడ్ కనిపిస్తుంది కదా, ఎలా లేదు సార్. ఏం చేస్తున్నాడు మా వాడు అక్కడ, పార్కింగ్ చేస్తున్నాడు. టైర్ ఒకటి తీసుకున్నాడంట. నేను అది ఇప్పుడు టైర్ల గురించి అంతగా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఏం చేస్తారు, అవి హార్డ్ అయిపోయినా ఎక్స్పైర్ అయిపోయిన టైర్స్ ఇస్తారు. వీడికి అర్థం కాదు ఏం చేస్తున్నాడు. వద్దు అంటున్నా, ఇక్కడ వద్దులే వేరే చోటు వద్దాం, ముందు అన్న ఏమంటాడో చూసి చెప్తాం అన్న. ఆయన తీసుకుంటా అంటున్నాడు. సరే ఇక్కడతో బ్లాగ్ ఎండ్ చేస్తున్నాం మామ. అంటే ఇంకా మాకు వర్క్ ఉంది, ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఫస్ట్ కాలేజ్కి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ అసలు ఏమైంది అంటే యాక్చువల్గా మాకు 3 days కాలేజ్ ఫెస్ట్ ఉంది, అది కలర్స్ అని. అది 9, 10, 11 అయితే 2 days పోయినాయి. 11కి ఎలాగో వెళ్ళాలి. అంటే నాకు అది చాలా ఫ్లాష్ బ్యాక్. అది ఇంకో వ్లాగ్లో కంటిన్యూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. 11కు ఎలాగోలా రావాలని పట్టుబట్టి వచ్చా. 11కి మొత్తం చూసుకొని నెక్స్ట్ బ్లాగ్లో మీకు కంటిన్యూ చేస్తాం మిగతా అది. అండ్ ఈరోజు ఒక గెస్ట్ వస్తున్నారు, స్పెషల్ గెస్ట్ కాలేజ్ కలర్స్కి. తను హీరో. మీకు తర్వాత నెక్స్ట్ బ్లాగ్లో కంటిన్యూ చేపిస్తా. అండ్ ఇక్కడితో బ్లాగ్ ఎండ్ చేస్తున్నా మామ. మీ అందరి సపోర్ట్ నాకు ఇంకా కావాలి. నాకు కావాల్సిన టార్గెట్ రాలేదు. లాస్ట్ బ్లాగ్కి Z100 బ్లాగ్కి నాకు కావాల్సిన రీచ్ రాలేదు దాంట్లో. ఐ హోప్ మీ అందరూ నన్ను ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఇక్కడితో ఈ బ్లాగ్ ఎండ్ చేస్తున్నా. వెయిట్ ఫర్ అనదర్ part 2 మామ.